హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు భరోసా అమలుకు కూడా అన్ని సిద్ధమైందని అయితే సంబంధిత వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రతి ఏటా సంవత్సరానికి ఈ మేరకు రైతుల ఖాతాలో ఎప్పుడు రైతు భరోసా నిధులు జమ అవుతాయే అనే చర్చనైతే జరుగుతుంది. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ శుభవార్త అయితే చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా పంట పైసలు ఏవైతే ఉన్నాయో సాగు చేసే ఏవైతే సాగు చేసే భూమి ఉందో వాళ్ళకి మాత్రమే సాయం అయితే అందిస్తామని అయితే మరోసారి తుమ్మల కీలకనైతే ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణలో ప్రతి ఏటా సంవత్సరానికి యాసంగి సీజన్ అలాగే తెలంగాణలో రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అమలుకు అయితే సన్నాహాలు అయితే పట్టనున్నాయి. తెలంగాణలో వర్షాకాలం ప్రారంభంతో రైతులు రైతు భరోసా కింద ఆర్థిక సహాయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. 12,000 ఏదైతే ఉందో పెట్టుబడి సాయం కౌలు రైతులకైతే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఏవైతే ఉన్నాయో ఎవరైతే సాగు చేసే వారికి ఎకరాకు 15,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుందని అయితే చెప్పడం జరిగింది. అంటే 2 సీజన్లు కలిపి 15,000 రూపాయలు అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులపై రేపే తుది నిర్ణయం. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించాలని అయితే సీఎం రేవంత్ అధికారులను అయితే ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే దసరాకు ఏదైతే ఉందో రైతు భరోసా పథకం ఏదైతే స్కీమ్ ఉందో మనకు పండుగనే రోజు అయితే పడతాయి. అఫీషియల్గా అయితే న్యూస్ కూడా రావడం జరిగిందన్నమాట. రాష్ట్రం ప్రభుత్వం అయితే ఎకరాకు 15,000 రూపాయల చొప్పున ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే నెరవేర్చుకుంటుంది. ఇక స్కీమ్ చూసుకోవచ్చు. సెప్టెంబర్ 2 తెలంగాణలో రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే మనకు రైతు భరోసాకి అయితే మనకైతే డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక రైతు భరోసా అమలు కూడా సిద్ధమైందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు రైతుల ఖాతాలో ఎప్పుడు రైతు భరోసా జమ అవుతాయి అనే చర్చనైతే సాగుతుంది. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జూలైలోనే అందాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల జాప్యం అవుతూ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం దసరా కానుకగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అయితే సర్కారు యోచిస్తున్నట్లయితే సమాచారం. అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్న నేపథ్యంలో అదే రోజున నిధులను అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై రైతులు చాలా వరకైతే సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. మార్గదర్శకాలు ఎలా ఉంటాయి అనే దానిపై ఆందోళన కూడా చెందుతున్నారు. రైతు భరోసా అందరికీ అందుతుంది అని గతంలో చాలాసార్లు ప్రభుత్వం అయితే చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరికెవరికి నిధులు జమ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎన్ని ఎకరాలకు భూమి ఉన్న వారికైతే 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో గుడ్ న్యూస్ అయితే తీసుకున్నట్లయితే సమాచారం. వారి ఖాతాలో ఏడాదికి 12,000 రూపాయలు ఎవరైతే భూమి లేకుండా పేదలు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో వారికి 12,000 రూపాయలు సమయం చేస్తామని అయితే బట్టి విక్రమార్క అయితే చెప్పడం జరిగిందన్నమాట. మొన్న రీసెంట్గానే జరిగిన మన ప్రజాపాలన ఏదైతే దినోత్సవంగానైతే మంత్రి ఏదైతే ఉందో బట్టి విక్రమార్కారెడ్డి గారు వచ్చేసి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. బట్ ఈ న్యూస్ ఏదైతే ఉందో మీ తోటి రైతులకు వచ్చేసి అయితే షేర్ చేసుకోండి వాట్సాప్ గ్రూపులలో. ఈ మెరుగైన సమాచారాన్ని అయితే ఖచ్చితంగానైతే మీ వాట్సాప్ గ్రూపులలో తోటి రైతులకు అయితే షేర్ చేసుకోండి. ఇంకా రైతు భరోసా కోసం ఎవరైతే తేదీ తెలియని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఒక లైక్ అయితే ఖచ్చితంగా